ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి CPCB అనమాట, అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 163 వేరియస్ రెగ్యులర్ వేకెన్సీస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నది. 6th March 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 31st March 2023 అనమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారు అప్లికేషన్ ఆన్లైన్ కోసం. ఇదైతే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2022 అడ్మిన్ ఆర్ అనమాట. ఇంకా వేకెన్సీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి సైంటిస్ట్ బి అయితే 62 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 35 years అయితే అప్పర్ ఏది ఇచ్చారు. ఇంకా అసిస్టెంట్ లా ఆఫీసర్ 6 ఉన్నాయి, 30 years. ఇంకా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ 1 ఉన్నది, యూఆర్కి ఇచ్చారు, 30 years అనమాట. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ 16 అయితే ఉన్నాయి, 30 years. ఇవన్నీ కూడా ఏజ్ అనేది మనకి ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్కి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఓబీసీ 3 years, SC/ST 5 years, PWD 10 years, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా అదర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా టెక్నికల్ సూపర్వైజర్ ఒక పోస్ట్ అయితే ఉంది, 30 years. ఇంకా అసిస్టెంట్ 3 అయితే ఉన్నాయి, 30 years ఇచ్చారు. ఇంకా అకౌంట్స్ అసిస్టెంట్ 2 ఉన్నాయి, 30 years అనమాట. జూనియర్ టెక్నీషియన్ 3 ఉన్నాయి, దీనికి 18 to 27 years అయితే ఇచ్చారనమాట. ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్ 15 అయితే ఉన్నాయి, దీనికి సంబంధించి మనకి 18 to 27 years అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇంకా అప్పర్ డివిజన్ క్లర్క్స్ UDC అంటారు, ఇవైతే 16 అయితే ఉన్నాయి, 16 వేకెన్సీస్. దీనికి కూడా 18 to 27 years. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్స్, దీనికి కూడా మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి, 18 to 27 years అనమాట. ఇంకా జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ 15 ఉన్నాయి, దీనికి కూడా 18 to 27 years అయితే ఇచ్చారు. ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్స్ LDC 5 అయితే ఇచ్చినాయి, వేకెన్సీస్ 5 ఉన్నాయి, 18 to 27 years. ఫీల్డ్ అటెండెంట్ 8 ఉన్నాయి, 18 to 27 years అనమాట. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS 7 అయితే ఉన్నాయి, దీనికి కూడా మనకి 18 to 27 years అయితే అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10th class అయితే ఇచ్చారు. లేదంటే కనుక ITI ఉన్నా కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారు. మనకి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో 3 ఉన్నాయి, ప్లంబర్ 2 ఉన్నాయి, ఇంకా ఫైర్ అండ్ సేఫ్టీ 1 పొజిషన్ ఉంది, పంప్ ఆపరేటర్ 1 అయితే ఉంది. ఈ IT చదివిన వాళ్ళకైతే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి వీటిలో IT చేసిన వాళ్ళు అయితే తప్పనిసరిగా అయితే అప్లై చేసుకోవచ్చు, మంచి శాలరీస్ కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఫీల్డ్ అటెండెంట్, దీనికి కూడా 10th class అయితే ఇచ్చారు. ఇంకా ఇంటర్మీడియట్ పాస్ అయితే కనుక వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఇంకా మంచి హెల్త్ అంతేకాకుండా స్విమ్మింగ్ అయితే చేయగలిగి ఉంటే వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్స్కి సంబంధించి 12th అంటే ఇంటర్మీడియట్ అనమాట, 35 words ఇంగ్లీషు లేదంటే 30 words per minute హిందీ అనమాట. అంటే కంప్యూటర్ మీద మనం టైపింగ్ అయితే చేయగలగాలి ఇంటర్మీడియట్తో పాటు. లోయర్ డివిజన్ క్లర్క్స్కి సంబంధించి ఇంకా జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ అయితే మనం సైన్స్ గ్రూప్లో అయితే చదివి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా మనకి ఇంటర్మీడియట్తో పాటు మనకి 80,000 కీ ప్రిపరేషన్స్ డేటా ఎంట్రీ అయితే మనం కంప్యూటర్లో అయితే చేయగలగాలి. UDCకి సంబంధించి డిగ్రీ అయితే ఇచ్చారు, టైపింగ్ కూడా ఇచ్చారనమాట. 35 words ఇంగ్లీషు, 30 words హిందీ అనమాట. అదైతే మనం ఒక 10 minutesలో అయితే పూర్తి చేయగలగాలి. ఇంకా సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్స్తో అయితే మనం చదివి అయితే ఉండాలి. అన్నిటికీ మ్యాక్సిమం 10th ఇంటర్మీడియట్ ఉన్నాయి క్వాలిఫికేషన్స్. అలాగే ఇక మన జూనియర్ టెక్నీషియన్ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో డిప్లొమా చేసి ఉండాలి. ఇంకా కూడా 1 years ల్యాబ్ మిషన్స్ మీద అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ జూనియర్ టెక్నీషియన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అకౌంట్స్ అసిస్టెంట్కి సంబంధించి BCom అయితే ఇచ్చారనమాట. 3 years అకౌంట్స్ అయితే అడుగుతున్నారు, అకౌంట్స్ ఎక్స్పీరియన్స్, ఆడిటింగ్ కానీ లేదంటే ఈ క్యాష్ హ్యాండ్లింగ్ రిలేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ అకౌంట్స్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ అనమాట, మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ అయితే ఇచ్చారు. దీనికి కూడా టైపింగ్ అయితే వచ్చి ఉండాలి కంపల్సరీగా. ఇంగ్లీష్ 35 words లేదంటే హిందీ 30 words per minute ఏదైనా పర్వాలేదు. టెక్నికల్ సూపర్వైజర్ సంబంధించి డిగ్రీ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కనుక డిగ్రీ చేస్తుంటే
దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా కూడా 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట రెలవెంట్ ఫీల్డ్లో, అంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో. అలాగే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పొసెసింగ్ మాస్టర్స్ డిగ్రీ సైన్స్లో అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ బీకామ్ అయితే అడుగుతున్నారు. ఇంకా 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఇంకా మనకి సిఏ కనుక లేదంటే ఐసీడబ్ల్యూఏ వర్క్ పూర్తి చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సైంటిస్ట్ బీకి సంబంధించి ఇక్కడ మనకి మాస్టర్స్ డిగ్రీ లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ అని ఇచ్చారు. ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. ఇంకా కూడా మనకి ప్రిఫరెన్షియల్ నెట్ క్వాలిఫైడ్ పిహెచ్డి చేసిన వాళ్ళకైతే కనుక ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 34 ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 4 ఉన్నాయి. అదనమాట. ఇంకా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ, లేదంటే కనుక మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆల్ బ్రాంచెస్, లేదంటే కనుక ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో కనుక ఏ మాస్టర్స్ డిగ్రీ చేస్తుంటే ఈ సైంటిస్ట్ బీకి అయితే ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇంకా ఫీజు అంటే మనకి ఇక్కడ 2 hours ఎగ్జామినేషన్ ఉంది కొన్ని పోస్టులకి, అలాగే 1 hour ఎగ్జామినేషన్ అయితే ఉందన్నమాట. ఎవరికైతే ఈ 2 hours ఎగ్జామినేషన్ ఉంటుందో వాళ్ళైతే కనుక 1000 రూపీస్ పే చేయాలి. ఇంకా 1 hour ఎగ్జామ్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు 500 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఈ అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే కనుక ఈ 250 లేదంటే ఈ 150 ఇదైతే పే చేయాలన్నమాట. 2 hours ఎగ్జామినేషన్ అటువంటి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ 250 రూపీస్ పే చేయాలి. ఇంకా 1 hour ఎగ్జామ్ ఉన్న వాళ్ళైతే ఈ 150 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇంకా పోస్టింగ్ వచ్చేసరికి మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. వీళ్ళకి అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని చోట్ల బ్రాంచెస్ అయితే ఉన్నాయి అక్రాస్ ఇండియా అనమాట. వాటిల్లో అయితే ఎక్కడైనా వీళ్ళని డిప్లాయ్ చేసే అవకాశాలు అయితే ఉన్నదన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తున్నది. మనకి 4 లింక్స్ అయితే ఇచ్చారనమాట. ఆన్లైన్ అప్లికేషన్ 1, 2, 3, 4 దేని మీదైనా మనం క్లిక్ చేయొచ్చు. ఇలాగా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ app1.iitd.ac.in అని వస్తుంది. ఇక్కడ CPCB రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట ఇది. ఇక్కడ మన క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మన రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. క్లిక్ హియర్ టు రిజిస్టర్ అనే దాని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ అయితే చేసి ఎలాగైతే వచ్చింది, ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి, ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే క్యాలెండర్ నుంచి ఫస్ట్ ఇయర్, మంత్, డే ఇలాగైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి, 10 digit మొబైల్ నెంబరు. ఇంకా ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. యాక్టివ్గా వ్యాలిడ్గా ఉన్నటువంటిది అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి ఈమెయిల్ ఐడి. అలాగే పాస్వర్డ్ అయితే మనం జనరేట్ అయితే చేసుకోవాలి. మినిమం 8 characters అయితే ఉండాలి మనకి. అలాగే ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ అలాగా ఉండేలా చూసుకొని అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ మనం ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి తర్వాత మార్చుకునే అవకాశం ఉండదు. అందువల్ల మిస్టేక్స్ లేకుండా ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నోట్ డౌన్ ద CPCB రిజిస్ట్రేషన్ ఐడి సో ఫర్ ఫ్యూచర్ యూజ్ అని వచ్చింది. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు లాగిన్ అని వచ్చింది. దాని మీద అయితే మనం లాగిన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. మనం ఈమెయిల్ ఐడి, మనం జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంది కదా, అదైతే ఇక్కడ ఎంటర్ చేసాము. ఇక్కడ మనం ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఇక్కడ క్లిక్ ఆన్ చేసాము. ఇక్కడ లాగిన్ అయితే చేస్తున్నాం అనమాట. లాగిన్ చేస్తే మనకి ఇలాగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయింది మన పేరుతో. ఇక్కడ మనకి CPCB రిక్రూట్మెంట్ పోర్టల్ అని వచ్చింది, డాష్ బోర్డ్ వచ్చింది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది. మనకి 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. ఇక్కడ మనం 1 by 1 ఇవన్నీ అయితే పూర్తి చేయాలి. ఇక్కడ లాగౌట్ ఉంది, ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంది, ఫీ పేమెంట్, ఇంకా అప్లై ఫర్ పోస్ట్స్. ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం మల్టిపుల్ పోస్ట్స్కి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ ఇదైతే క్లిక్ చేసాం. ఇది మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఐడి వచ్చింది, మన నేమ్ వచ్చింది, మన డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, మన ఏజ్ ఇక్కడ చూపిస్తున్నారు. ఇవన్నీ ఓకే. కిందకు వచ్చేసేయాలి. మనం ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, లేదంటే గార్డియన్ నేమ్, లేదంటే కనుక హస్బెండ్స్ నేమ్ ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ మీరు జనరల్ ఓబీసీ ఎన్సీ అంటే నాన్ క్రీమీ లేయరా, ఇంకా ఎస్సీనా ఎస్టీనా, ఇంకా జనరల్ ఈడబ్ల్యూఎస్ మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇక్కడ నో ఆటోమేటిక్గా ఉంది కాబట్టి మనం దానిని టచ్ అయితే చేయక్కర్లేదు. ఇంకా నేషనాలిటీ అనేది మనం ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబరు, ఇంకా ఫ్లాట్ నెంబరు, ఇంకా స్ట్రీట్ నెంబర్, పిన్ కోడ్తో సహా కంప్లీట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే మన మిస్టేక్స్ లేకుండా ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇక్కడ అయితే మనం ఎంటర్ చేయాలి. లేదా డిఫరెంట్ అయితే అది మనం ఎంటర్ అయితే చేయాలి. ఇంకా మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్, మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే, సపోజ్ మీరు ఈ CPCBలో వర్క్ చేస్తూ ఉంటే ఇది తీసుకోవాలి. లేదంటే కనుక ఏ వర్క్ చేయకపోతుంటే ఇది లాస్ట్ నన్ను ఉంది. ఇంకా డిఫెన్స్ అయితే ఇది, ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే ఇది పెట్టాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. మీకు ఏది రిలేటెడ్ అయితే అదైతే తీసుకోవాలి. మెరిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా, లేదంటే విడో, దానికి సంబంధించినటువంటి కాలం అయితే ఉంది. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఫోటో ఐడి టైప్ అనమాట. ఆధార్ ఇచ్చారు, పాన్ ఇచ్చారు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఏదో సెలెక్ట్ చేసుకొని దాని నెంబర్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. ఇంకా మనకి 7 డిఫరెంట్ ఎగ్జామ్ సిటీస్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బెంగళూరు, భోపాల్, ఢిల్లీ, NCR, గువాహటి, కోల్కతా, లక్నో, వదోదర ఇలా అయితే ఇచ్చారనమాట. వేరియస్ స్టేట్స్లో ఇవైతే మనం డిఫరెంట్గా అయితే మీకు దగ్గరగా ఉన్న వాటిని ఫస్ట్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇలాగ మనం డిఫరెంట్గా అయితే ఇవ్వాలన్నమాట. అన్నీ కూడాను ఇలాగైతే ఇవ్వాలి. అన్నీ కూడా 7 మీరు వాటిలో మీకు ఏ దగ్గరగా ఉన్న వాటికి అది ఎక్కువ మీకు ఈజీగా మీరు వెళ్ళగలిగిన వాటికి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. మిగతా వాటికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ డేటా అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్యాబ్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ ట్యాబ్ అనమాట. ఇక్కడికి వస్తే మనం ఇక్కడ సెలెక్ట్ డిగ్రీ, మనకి ఇక్కడ 10th నుంచి PhD వరకు ఉన్నాయి. మీకు ఎంతవరకు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ ఆర్డర్లో ఫస్ట్ 10th, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, అలాగే మాస్టర్స్ డిగ్రీ, అలాగే డిప్లొమా ఉంటుంది. ఇవైతే మనం అలాగే మీకు ITI ఉంటే కనుక ఇది ఇలాగ పూర్తిగా అయితే మీకు ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ ఫస్ట్ సపోజ్ ఇక్కడ 10th క్లాస్ అయితే ఇలా తీసుకోవాలి. ఇంకా స్ట్రీమ్ అనేది ఇక్కడ ఆర్ట్స్, కామర్స్ అని ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ITIకి సంబంధించినటువంటి ఇవి కూడా ఉన్నాయి బ్రాంచెస్. ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్కి సంబంధించి ఏముండదు కాబట్టి మనకి ఇక్కడ అలాగా నన్ను పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మనం 4 digits ఎలాగైతే మెన్షన్ అయితే చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ద బోర్డ్, సపోజ్ CBSE అలాగా, లేదంటే స్టేట్ బోర్డు ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా కిందకు వస్తే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇంకా మీకు CGPA ఉంటే కనుక దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మీ యొక్క ఈ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ ప్రకారం అయితే మార్చుకోవాలన్నమాట. సపోజ్ మీకు 8.5 వస్తే కనుక 8.5 × 9.5 లేదంటే 10 అలాగే మీరు మల్టిప్లై చేస్తే మీకు ఒక పర్సంటేజ్ అయితే వస్తుంది. ఇలాగ పర్సంటేజ్ అయితే వస్తుంది, అదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా డివిజన్ ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, ఇంకా సబ్జెక్ట్స్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ అలాగా అన్ని సబ్జెక్ట్స్ నేమ్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి, అలాగే డిగ్రీ మీకు ఎంతవరకు క్వాలిఫికేషన్స్ ఉంటే అంతవరకు ఇవైతే ఎంటర్ చేయాలి. కిందకు వస్తే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ మీకు ఎంప్లాయర్ నేమ్, తర్వాత డిజిగ్నేషన్ మీరు ఎక్కడ వర్క్ చేశారు, మీ యొక్క కంపెనీ పేరు, అలాగే డిజిగ్నేషన్ మీరు ఏ పోస్ట్ డిజిగ్నేషన్, అలాగే పే లెవెల్ ఎంత లెవెల్లో వర్క్ చేశారు, అలాగే మనకి ఇక్కడ టోటల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇన్ మంత్స్ అనమాట, అంటే నెలల్లో ఇక్కడ మెన్షన్ చేయాలి. 15 months, 20 months అలాగా. ఇంకా నేచర్ ఆఫ్ డ్యూటీస్ అంటే జాబ్ ప్రొఫైల్ అనమాట. రీజన్ ఆఫ్ లీవింగ్ ఎందుకు మీరు మానేశారు,
అదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ ఈ పోస్టులకి అయితే మనకి ఈ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అవుతుంది. సపోజ్ అసిస్టెంట్ లా ఆఫీసర్కి సంబంధించి 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీసర్ ఆఫ్ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్లో వర్క్ చేసి ఉండాలి. అలాగే ఇక్కడ ఈ దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. అక్కడ మనం ఎస్ పెట్టాలి కంపల్సరీగా. ఆ పోస్టులకి అప్లై చేస్తూ ఉంటే అవి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవి కావాల్సినవి లా ఆఫీసర్, ఇంకా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు, ఇంకా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, అలాగే టెక్నికల్ సూపర్వైజర్, సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్, వీళ్ళకి కూడా 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. రెలవెంట్ అనమాట. అది ఈ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. అలాగే కిందకు వస్తే ఇంకా అకౌంట్స్ అసిస్టెంట్ కూడాను 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అకౌంట్స్ ఆడిట్లో. ఎస్ పెడితే కనుక సరిపోతుంది ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే. అలాగే జూనియర్ టెక్నీషియన్ సంబంధించి కూడాను ఇక్కడ ల్యాబ్ మిషన్స్ మీద అయితే 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అదైతే మనం ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. ఇంకా సేవ్ డేటా అనమాట. ఈ పోస్టులకి అయితే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ కావాలి, మనం ఎస్ పెట్టాలన్నమాట. లేని వాళ్ళకి మిగతా పోస్టులకి అయితే అవసరం అయితే లేదు. ఎల్డీసీ, యూడీసీ, ఎంటీఎస్ తర్వాత కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటికైతే అవసరం లేదనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం సేవ్ డేటా అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ అప్లోడ్ ఇమేజెస్ ట్యాబ్స్కి అయితే వచ్చాము. ఆ ట్యాబ్లో మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయమన్నారు. అలాగే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసరికి జేపీజీలో 10 to 50 KB మధ్య మనం అప్లోడ్ అయితే చేయాలి. సిగ్నేచర్ కూడా అలాగే 10 to 50 KB మధ్య. ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి మనం ఆ ఫైల్ ఎక్కడుందో ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఫోటో ఇలా అన్నాము, ఇక్కడ అప్లోడ్ అంటే అది అయితే వచ్చేస్తుంది. ఫోటోగ్రాఫ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందనమాట. ఇంకా సిగ్నేచర్ కూడాను మనం ఎలాగైతే అప్లోడ్ అయితే చేయాలి. అప్లోడ్ సిగ్నేచర్ అంటే అదైతే అప్లోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మనం చెక్ ఎలిజిబిలిటీ అయితే తీసుకోవాలి. చెక్ ఎలిజిబిలిటీ తీసుకొని పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అన్నీ వచ్చాయి అనమాట. మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్. సపోజ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చెక్ ఎలిజిబిలిటీ అని వచ్చింది అన్నాము. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని వచ్చింది. అలాగే నేను ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ నేనంటే 10th ఇంటర్ ఇచ్చాను, వాటి వరకు నేనైతే ఆ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అవి అయితే మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ యువర్ ఎలిజిబిలిటీ ఫర్ పోస్ట్ మెన్షన్ కైండ్లీ కాంటాక్ట్ అని వచ్చింది. ఓకే, ఇంకా ఇక్కడ మనకి చెక్ ఎలిజిబిలిటీ తర్వాత డిక్లరేషన్ అయితే ఉంది. దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి మనం. ఇక్కడ మనం టిక్ ఆన్ చేసేసి ఐ యాక్సెప్ట్ అనాలి. ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. ఈ రెండు మనం టిక్ ఆన్ చేసి ఐ యాక్సెప్ట్ అనాలి. డిక్లరేషన్ ఇచ్చాము. ఇంకా అప్లై ఫర్ పోస్ట్స్ అనమాట. మనం ఏ పోస్ట్లకి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్స్ మనకి సపోజ్ నేను 10th ఇంటర్ మాత్రమే ఇచ్చాను కాబట్టి నేను 10th ఇంటర్ బేస్గా ఉన్నవన్నీ కూడా నేను ఇలాగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడికైతే వచ్చేస్తున్నది. ఐడి ఇది, పోస్ట్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది నాకు, అలాగే పోస్ట్ నేము, ఇంకా టైం స్టాంప్ అంటే ఎప్పుడు మనం అప్లై చేసాము. సపోజ్ ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ అప్లై అన్నాను. సపోజ్ 2 పోస్టులకి మనం అప్లై అయితే చేస్తున్నాం అనమాట. అలాగే మీకు దేనికి క్వాలిఫికేషన్ ఉంటే దాని వరకు ఎన్ని పోస్టులకైనా మనం అప్లై అయితే చేయొచ్చు. ఇంకా ఫీజు పేమెంట్ అనమాట. ఇంకా ఫీజు పేమెంట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 500, డేటా ఎంట్రీ ఆపరేటర్కి 500 రూపీస్ అయితే వచ్చింది. అలాగే ఎన్ని పోస్టులకి ఇస్తే మీకు అన్ని పోస్టులకి అయితే ఫీజు అయితే చూపిస్తుంది. నేను జనరల్ ఇచ్చాను కాబట్టి అదే మీకు ఈ SC ST ఫీమేల్ ఇంకా వాళ్ళైతే కనుక ఫీజు అయితే తగ్గుతుంది. వాళ్ళకి 250 లేదంటే 150 రూపీస్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వచ్చినంత అయితే మనం ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మన కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఉంది, అలాగే కార్డ్స్ వచ్చాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం OTP వెరిఫై చేసేసి మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట. నెక్స్ట్ మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి 163 వేరియస్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.